Hi student, today we will discuss difference between molecularity and order in chemical context. Okay, second question. Wait. Okay, what is molecularity? What is molecularity of a reaction? How is different from the order of a reaction? Name one bimolecular and one trimolecular gaseous reactions. Okay, what is molecularity? Definition చూద్దాము. The number of atoms, ions or molecules participating in the rate determining step of a chemical reaction is called molecularity. సో కెమికల్ రియాక్షన్స్లో టూ టైప్ రియాక్షన్స్ ఉంటాయి. ఒకటి ఎలిమెంటరీ రియాక్షన్స్, ఇంకోటి కాంప్లెక్స్ రియాక్షన్స్. ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే రియాక్టెంట్స్ డైరెక్ట్గా ప్రొడక్ట్స్ కింద కన్వర్ట్ అవుతాయి, వాటిని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటారు. ఎగ్జాంపుల్, హైపోథెటికల్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి చెప్తున్నాను. ఓకే, ఇక్కడ ఏ అనే రియాక్టెంట్ తీసుకున్నప్పుడు అండ్ బి అనే అనదర్ రియాక్టెంట్, దీస్ టూ ఆర్ కంబైన్డ్ అండ్ ఫార్మ్ సమ్ ప్రొడక్ట్స్ ఫామ్ అయితే, అంటే ఇక్కడ రియాక్టెంట్స్ నుంచి డైరెక్ట్గా ప్రొడక్ట్ ఫామ్ అవుతే ఈ రియాక్షన్స్ ఏమంటారంటే ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటారు. అలా కాకుండా రియాక్టెంట్స్ నుంచి ఏవైతే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటిని రియాక్టెంట్స్ అంటారు కదా. రియాక్టెంట్స్ డైరెక్ట్గా ప్రొడక్ట్ ఫామ్ అవ్వకుండా సమ్ ఇంటర్మీడియట్స్ ఫామ్ అయితే, ఇంటర్మీడియట్ నుంచి ఆ తర్వాత ప్రొడక్ట్స్ ఫామ్ అవుతే అటువంటి రియాక్షన్స్ని కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటారు. ఇక్కడ ఒక హైపోథెటికల్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను. ఏ ప్లస్ బి, ఈ టూ రియాక్టెంట్స్ కంబైండ్ అయ్యి సమ్ సి అనే ఒక కాంపౌండ్ ఫామ్ అయింది అనుకుందాం. ఈ సి నుంచి తర్వాత సమ్ ఎక్స్ అనే కాంపౌండ్ ఫామ్ అయింది అనుకుందాం. ఆ తర్వాత ఎక్స్ నుంచి ప్రొడక్ట్స్, ఫైనల్ ప్రొడక్ట్స్ అనేవి వస్తాయి. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే మీనింగ్ ఏంటంటే రియాక్టెంట్స్ అనేవి డైరెక్ట్గా ప్రొడక్ట్స్ని ఇవ్వవు. రియాక్టెంట్స్ కంబైండ్ అయిపోయి ఫస్ట్ సి అనే కాంపౌండ్ని, ఆ తర్వాత సి అనే కెమికల్ సబ్స్టెన్స్ నుంచి ఎక్స్ అనే కాంపౌండ్, ఆ తర్వాత ఎక్స్ నుంచి ఫైనల్గా ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇటువంటి రియాక్షన్స్ని ఏమంటారంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటారు. కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటారు. ఈ కాంప్లెక్స్ రియాక్షన్స్లో స్లో స్టెప్స్ ఉంటాయి, ఫాస్ట్ స్టెప్స్ ఉంటాయి. సపోజ్ ఇది ఫాస్ట్గా జరిగే స్టెప్ అనుకుందాం. ఈ రియాక్షన్లో అంటే ఏబీలు కంబైండ్ అయిపోయి సిగా ఫామ్ అవటం అనేది ఫాస్ట్ జరిగే స్టెప్ అనుకుందాం. అలాగే సెకండ్ స్టెప్ స్లో స్టెప్ అనుకుందాం. ఆ తర్వాత థర్డ్ మళ్ళీ ఫాస్ట్ స్టెప్ అనుకుందాం. అంటే ఇక్కడ ఈ రియాక్షన్లో టోటల్గా ప్రొడక్ట్స్ రావడానికి ఫాస్ట్ స్టెప్స్ ఉన్నాయి, స్లో స్టెప్స్ కూడా ఉన్నాయి. ఈ రియాక్షన్స్ ఏమంటారంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటారని చెప్పుకున్నాం కదా. ఇవి కాంప్లెక్స్ రియాక్షన్స్. ఇందులో మాలిక్యులారిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఏదైతే స్లో స్టెప్ ఉందో ఈ స్లో స్టెప్ని ఏమంటారంటే, అంటే సి అనేది ఎక్స్ కింద కన్వర్ట్ అవ్వడం అనే ఈ స్లో స్టెప్ని ఏమంటారంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు. దీన్ని ఏమంటారంటే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు, ఆర్డిఎస్, రేట్ డిటర్మినింగ్ స్టెప్. అంటే టోటల్గా రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ ఫామ్ అవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ స్లో స్టెప్ ఏదైతే ఉందో
అది ఎంత టైం తీసుకుంటుంది ఈ ఎక్స్ ఫామ్ అవటానికి అనే దాని మీద రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎలాగో ఇవి రెండు ఫాస్ట్గా జరిగే స్టెప్స్ కాబట్టి ఈ రేట్ అనేది దాని మీద డిపెండ్ అయి ఉండదు. ఇది ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ అనేది ఫాస్ట్గా జరిగాయి కాబట్టి వాటి మీద డిపెండ్ అయి ఉండదు. ఏదైతే స్లోగా జరుగుతుందో స్టెప్ దాని మీద రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే రేటు డిటర్మినేట్ చేసేది, అంటే రేట్ని డిసైడ్ చేసే స్టెప్ అనమాట. సింపుల్గా ఈ రేట్ని డిసైడ్ చేసే స్టెప్నే రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటారు. ఈ రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఎన్ని రియాక్టెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎక్స్ అనే కాంపౌండ్ రావడానికి ఎన్ని రియాక్టెంట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో ఆ రియాక్టెంట్స్ని ఏమంటారంటే, ఆ నంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ని ఏమంటారంటే మాలిక్యులారిటీ అంటారు ఇందులో. ఇది కాంప్లెక్స్ రియాక్షన్స్లో. అదే ఎలిమెంటరీ రియాక్షన్ తీసుకుంటే డైరెక్ట్గా రియాక్టెంట్స్ నుంచి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి మధ్యలో ఇంటర్మీడియట్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి వీటిని ఇక్కడ ఇంటర్మీడియట్స్ అంటారు. సి అనేది ఒక ఇంటర్మీడియట్, ఎక్స్ అనేది ఒక ఇంటర్మీడియట్, ప్రొడక్ట్ అనేది ఫైనల్ ప్రొడక్ట్. ఇక్కడ ఇంటర్మీడియట్స్ ఉండవు. ఎలిమెంటరీ రియాక్షన్లో డైరెక్ట్ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. సో వీటిని ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటారు కదా. వీటిని ఈ ఎలిమెంటరీ రియాక్షన్స్లో ఏబి అనే ఈ మాలిక్యూల్స్ని రియాక్టెంట్స్ని ఏమంటారంటే ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాలిక్యులారిటీ 2 అనమాట. ఇక్కడ మాలిక్యులారిటీ అనేది 1, ఎందుకంటే రియాక్టెంట్స్ 1 ఉంది కాబట్టి. ఇవి జస్ట్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాను. అంటే కాంప్లెక్స్ రియాక్షన్స్లో ఏదైతే రేటు డిటర్మినింగ్ స్టెప్ ఉందో ఆ స్టెప్లో ఎన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో అదే మాలిక్యులారిటీ. అలా కాకుండా ఎలిమెంటరీ రియాక్షన్స్లో చెప్పాలంటే డైరెక్ట్గా ఎన్నైతే రియాక్టెంట్ మాలిక్యూల్స్ రియాక్టెంట్స్ ఎన్నైతే ఉన్నాయో రియాక్టెంట్ మాలిక్యూల్స్ అదే మాలిక్యులారిటీ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ డెఫినేషన్ చదువుదాం. చూడండి, డెఫినేషన్ చదివితే మీకు అర్థమవుతుంది. మాలిక్యులారిటీ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్. ఇక ఏదైనా అవ్వచ్చు, ఇక్కడ ఆటమ్స్ అవ్వచ్చు, మాలిక్యూల్స్ అవ్వచ్చు, అయాన్స్ అవ్వచ్చు ఈ రియాక్టెంట్స్ అనేవి. సో నంబర్ ఆఫ్ ఆటమ్స్, అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్ అనమాట. రేటెడ్ ఈ స్టెప్లో చూస్తాం, అంటే కాంప్లెక్స్ రియాక్షన్స్ తీసుకొని చెప్తున్నాడు. ఇన్ ద రేట్ డిటర్మినింగ్ స్టెప్లో ఎన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ. అది ఓకేనా. ఇక్కడ 2 అనేది మాలిక్యులారిటీ, అది ఈ కాంప్లెక్స్ రియాక్షన్లో తీసుకుంటే ఇది రేట్ డిటర్మినింగ్ స్టెప్ కాబట్టి ఇందులో ఒకటే మాలిక్యూల్ ఉంది కాబట్టి రియాక్టెంట్ మాలిక్యూల్ అనేది ఇక్కడ మాలిక్యులారిటీ 1 అవుతుంది. అలాగా. సో నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్. మాలిక్యులారిటీకి ఆర్డర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ వద్దాం ఒకసారి. ఓకే, okay, molecularity. The number of atoms, ions or molecules participating in the rate determining step of chemical reaction is called molecularity. Already molecularity definition చూసాం కదా. ఆర్డర్ చూద్దాం. The sum of the powers of the concentration terms of the reactants in the rate law is called the order of the reaction. ఇక్కడ మళ్ళా ఎక్స్ప్లెనేషన్ మనం చూడాలి. ఒక రియాక్షన్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ రియాక్షన్ ఒకటి తీసుకుందాము. ఓకే, ఏ ప్లస్ బి అనే రియాక్టెంట్స్ నుంచి ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఇది ప్రొడక్ట్ అనేది ఫామ్ అయింది అనుకుందాం. ఇప్పుడు దీనికి రేట్లా, ఇక్కడ రేట్లా అన్నా రేట్ ఈక్వేషన్ అన్నా ఒకటే. రేట్లా ఎలాగ రాస్తారంటే, రేట్ ఈక్వేషన్ అనేది ఎలాగ రాస్తారంటే, రేట్ అనేది ఆర్ అంటే ఇక్కడ రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ యొక్క ప్రోడక్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ రియాక్టెంట్స్ ఏంటి, ఏ బి ఆర్ ద రియాక్టెంట్స్. వాటి కాన్సన్ట్రేషన్స్ అంటే ఏ ఇలా రాసి బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే అప్పుడు ఏ యొక్క కాన్సన్ట్రేషన్ అని అర్థం. అలాగే బిని రాసి ఇట్లాగ స్క్వేర్ బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే బి కాన్సన్ట్రేషన్ అని మీనింగ్. ఓకే, కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి, ఎన్ని మోల్స్ ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంటే సోడియం క్లోరైడ్ని
10 grams 100 mlలో డిజాల్వ్ చేసామనుకో, 100 ml వాటర్లో డిజాల్వ్ చేసామనుకో, ఇప్పుడు దీన్ని కాన్సన్ట్రేషన్ అంటారు. కాన్సన్ట్రేషన్ అంటే మీనింగ్ చెప్తున్నాను. 10 grams ఆఫ్ సోడియం క్లోరైడ్ ఇన్ 100 ml అనేదాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు సింపుల్గా. అంటే ఎన్ని మోల్స్ ఉన్నాయి అనేది. సపోజ్ 100 grams తీసుకుంటే 100 grams ఇన్ 100 ml తీసుకున్నాం అనుకో, ఇది కూడా కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఈ రెండిట్లో దేని కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే ఇక్కడ దీని కాన్సన్ట్రేషన్ బి కాన్సన్ట్రేషన్ అంటే సెకండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని చెప్తాం. ఎందుకంటే ఇక్కడ 10 grams ఇన్ 100 ml ఉంటే ఇక్కడ 100 grams ఇన్ 100 ml ఉన్నాయి. సో దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ అని చెప్తాము. వీటిని ఈ కాన్సన్ట్రేషన్ని మనం మెజర్ చేయటానికే వేరియస్ వర్డ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే మొలాలిటీ, నార్మాలిటీ, మాస్ టు వాల్యూమ్, మాస్ టు మాస్ పర్సంటేజ్, ఇవన్నీ కూడా వెయిట్ పర్సంటేజ్ అంటారు దాన్ని. ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే వర్డ్స్ అనమాట అవన్నీ కూడా. సో ఇక్కడ చూద్దాం చూడండి. ఇప్పుడు కాన్సన్ట్రేషన్కి ఏ అనేది యాక్చువల్లీ ఒక రియాక్టెంట్ నేమ్, దాన్ని బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే అప్పుడు అది దాని కాన్సన్ట్రేషన్ అవుతుంది. అలాగే బి అనేది రియాక్టెంట్ నేమ్, ఇప్పుడు దాన్ని బ్రాకెట్స్తో క్లోజ్ చేస్తే అది కాన్సన్ట్రేషన్ అవుతుంది అనమాట. సింపుల్గా నంబర్ ఆఫ్ మోల్స్ అని అర్థం, లేదా మొలారిటీస్ కానీ నార్మాలిటీస్ కానీ ఇవన్నీ కాన్సన్ట్రేషన్స్ అనమాట. ఇప్పుడు రేట్ అనేది ఏబీలు కంబైండ్ అయిపోయి ప్రొడక్ట్ ఫామ్ అవడం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే వీటి కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది దీని మీనింగ్. రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ ఏ ఇంటూ కాన్సన్ట్రేషన్ బి. అంటే వీటి కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేసాం అనుకో, రేట్ ఆఫ్ ద రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే స్పీడ్గా ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది. తక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే స్లోగా జరుగుతుంది రియాక్షన్, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే స్పీడ్గా జరుగుతుంది రియాక్షన్. అది దీని మీనింగ్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, దీన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. ఏ అండ్ బి ఇదో వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఈ ఎక్స్ప్రెషన్ ఏమంటారంటే రేట్ లా అంటారు, లేదా రేట్ ఎక్స్ప్రెషన్ అంటారు అనమాట. రేట్ ఈక్వేషన్ అని కూడా అంటారు. రేట్ ఈక్వేషన్ ఆ రేట్ లా అని అంటారు. ఇప్పుడు ఇందుట్లో ఇక్కడ యాక్చువల్గా ఎగ్జాక్ట్గా ఎలా రాస్తారంటే ఇక్కడ ఈ పవర్స్ వస్తాయి, కాన్సన్ట్రేషన్కి పవర్స్ వస్తాయి. ఈ పవర్స్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ పవర్స్ ఎంత వేయాలనేది ఇప్పుడు అనేక ఎక్స్పెరిమెంట్ చేసేసి ఏబీని కంబైన్ చేసి ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కదా. వేరియస్ కాన్సన్ట్రేషన్స్ తీసుకొని కాన్సన్ట్రేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి అప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంచాలి, బి ఇక్కడ వై ప్లేస్లో ఎంత ఉంచాలి అనేది ఎక్స్పెరిమెంటల్గా డిటర్మైన్ చేస్తారు. అంటే ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని చెప్తారు అనమాట XY వాల్యూస్. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వేషన్ ఏమంటారంటే రేట్ లా అంటారు. ఇప్పుడు ఆర్డర్ అంటే ఏంటంటే ఎక్స్ ప్లస్ వై ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఆర్డర్ అనమాట. ఆర్డర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఏంటి, ఎక్స్ అనేది ఏంటిది, ఇది ఏ కాన్సన్ట్రేషన్ యొక్క పవర్ అనమాట. బి కాన్సన్ట్రేషన్ యొక్క పవర్ ఏంటంటే వై. అంటే XY అనేవి పవర్స్, వేటి పవర్స్, కాన్సన్ట్రేషన్స్ యొక్క పవర్స్. ఏ కాన్సన్ట్రేషన్స్ ఇవి, రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్. అంటే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ యొక్క పవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదాన్నే ఆర్డర్ అంటారు. అది ఇప్పుడు చూద్దాం చూడండి. డెఫినేషన్ ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ద సమ్ అంటే ఎడిషన్ కదా, ద సమ్ ఆఫ్ ద పవర్స్, ఇది ఈ పవర్స్ అంటే ఓకే, సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్. ఈ పవర్స్ అనేవి దేనివి, ఈ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనమాట. కాన్సన్ట్రేషన్ టర్మ్స్, ఈ కాన్సన్ట్రేషన్స్ దేనివి, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్, ప్రోడక్ట్ కాదు రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్. సో కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ లా, ఇది రేట్ లా అంటారు. ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని ఏమంటారు, రేట్ లా అంటారు, లేదా రేట్ ఈక్వేషన్ అని కూడా అంటారు. ఇన్ ద రేట్ లా ఈజ్ కాల్డ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, దీన్నే ఆర్డర్ అని అంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది 15 minutesతో క్లోజ్ అవుతుంది. దీన్నే పార్ట్ 2గా చేద్దాము. అయిపోతే పార్ట్ 2లోకి వెళ్ళిపోద్దాం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో సెకండ్ పాయింట్ చూద్దాం. ఇట్ కెన్ నాట్ బి జీరో అండ్ నాన్ ఇంటీజర్. మాలిక్యులారిటీ అనేది జీరో అనేది ఉండదు, నాన్ ఇంటీజర్ కూడా ఉండదు. అసలు మాలిక్యులారిటీ అంటే ఏంటి, ఇందా చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక రియాక్షన్ తీసుకున్నప్పుడు అందులో జనరల్గా ఎలిమెంటరీ రియాక్షన్స్ తీసుకున్నప్పుడు ఎలిమెంటరీ రియాక్షన్స్లో ఎన్ని రియాక్టెంట్ మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అవుతాయి అనేదే మాలిక్యులారిటీ. అందులో 0 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ అయినాయి అని చెప్పొచ్చా, మనం చెప్పలేము. లేదా 0.5 మాలిక్యూల్ పార్టిసిపేట్ అయింది, లేదా 0.7 మాలిక్యూల్ పార్టిసిపేట్ అయింది అని చెప్పగలుగుతామా, చెప్పలేము. కాబట్టి ఇట్ కెనాట్ బి